వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. డిఎస్సి 2025 ప్రశ్నపత్రం లీకేజ్ నియామకాల్లో అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న నిరుద్యోగ యువతపై ప్రభుత్వం దాడులకు పాల్పడుతుందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కాపాడేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇంతగా దిగజార్చుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతూ విజయవాడలో శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న వారిపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడి చేసి శిబిరాన్ని ధ్వంసం చేశారని జగన్ ఆరోపించారు. పోలీసుల కళ్ళెదుటే ఈ దౌర్జన్యం జరిగిందని, టెంట్లు పీకేసి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహా నిరుద్యోగులపై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారని పేర్కొన్నారు. మహిళల్ని కూడా చూడకుండా దాడులకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులు కేవలం విజయవాడకే పరిమితం కాలేదని, రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష శిబిరాలపై నిర్బంధ కాండ కొనసాగుతుందని జగన్ తెలిపారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి, పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు పలు చోట్ల నిరసన శిబిరాలపై దాడులు చేసి నాయకులను నిర్బంధించారని వివరించారు. శాంతియుతంగా ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారని మండిపడ్డారు. డిఎస్సి ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని చెబుతున్నప్పుడు సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రభుత్వం నిలదీశారు. చంద్రబాబు గారు, మీరు దీక్ష శిబిరాలను ధ్వంసం చేయవచ్చు, పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయవచ్చు, కానీ డిఎస్సి లీకేజ్ ఆధారాలను చెరిపేయలేరు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచివేయలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు అని జగన్ తన ప్రకటనలో స్పష్టం చేశారు.